హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాల్ని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. సాధారణంగా టీటీడీతో సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయిన విషయాన్ని అటువంటి భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయట పెడితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి కరుణాకర్ రెడ్డి గారి సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉండు, అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ, లేకపోతే ఏదో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని మరి ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టరు ఇది ఫేక్ న్యూస్ అంటూ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు. అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నీళ్లలో కూటమిలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన స్టైల్లో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్గా గోశాలలో గోవులు చనిపోయినాయి అన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా చచ్చిపోతాయి అన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాష్యం చెప్పాడు. అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన ఇవన్నీ మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఆయన కూడా ఒక 40-42 గోవులు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇంకా టీటీడీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి బాగా పేరుగాంచిన, గోబెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన, అశ్లీలమైన దృశ్యాలని ప్రసారం చేయడానికి పేరుగాంచిన ఆ టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన 22 గోవులే చనిపోయినాయని, ఇంట్లో మనుషులు చచ్చిపోతారు, గోవులు చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారు ఏంటని ఎంత అవహేళనగా అంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే ఈ స్థాయి వ్యక్తి, ఇటువంటి దిగజారిపోయిన స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీడీ చైర్మన్ పదవికి అర్హుడా? వాడు ఏ అర్హత చూసి మరి ఈయనకి టీటీడీ చైర్మన్ ఇచ్చారంటే మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఇక ఈవో వరకు వచ్చేటప్పటికి ఇంత మాట్లాడిన ఈవో 43 గోవులు చనిపోయిన మాట వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు. అంటే జరిగిన వాస్తవాల్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ బయటపెట్టి ఆ గోశాల యొక్క ఆలన పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పిపెట్టేసుకుంటూ అదేదో ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటానికి ఒక వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేయటం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందో చూడండి. ఇవాళ ఈ మరి భక్తులందరూ కూడా దీని మీద ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఇక ఈవో వరకు వచ్చేటప్పటికి ఇంత మాట్లాడిన ఈవో 43 గోవులు చనిపోయిన మాట వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నాడు. అంటే జరిగిన వాస్తవాల్ని ఒక మాజీ టీటీడీ చైర్మన్ బయటపెట్టి ఆ గోశాల యొక్క ఆలన పాలన అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ చక్కదిద్ది సరైన తీసుకెళ్ళమని ఒక సూచన చేస్తే
దాన్ని ఒప్పుకోలేక జరిగిన తప్పులన్నీ కూడా కప్పిపెట్టేసుకుంటూ అదేదో ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయించడానికి ఒక వ్యక్తిత్వ హననానికి ప్రయత్నం చేయటం అంటే ఈ ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉందో చూడండి. ఇవాళ ఈ విషయానికి సంబంధించి ఒక టీటీడీకి సంబంధించిన ఈఓ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, టీటీడీ బోర్డు సభ్యుడు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ ఎవరు మాట్లాడిన మాటలో కానీ ఒకరికి పొంతం లేని మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా అయితే టీటీడీ ఏలుబడిలో ఉన్న గోశాలలో గోవులు చనిపోతే అది చాలా తేలికైన విషయంగా, చిన్న విషయంగా వీళ్ళు భావిస్తున్నారంటే మరి దీనికి బాధ్యత, దీనికి శ్రీవారి ఆలయ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారు? ఇప్పుడున్న వ్యవస్థ కదా, ఇప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ వ్యక్తులే కదా. అలాగే టీటీడీ గోశాల విషయానికి వస్తే ఇన్ని చేసిన టీటీడీ గోశాల విషయం ఎందుకు మర్చిపోతాం? గోశాల విషయంలో కూడా చూసాం. గోశాల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో వీటి మీద చేసిన వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా ప్రెస్ మీట్ పెట్టి జనరల్గా పెట్టడం లేదు. బట్ ఇప్పుడు అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మార్చ్ 2021 నుంచి మార్చ్ 2024 దాకా జరిగిన అక్రమాలు ఏంటి? విజిలెన్స్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి. విజిలెన్స్ రిపోర్ట్స్ ఏవి ఇప్పుడు సృష్టించినవి కాదు. అప్పుడు రిపోర్ట్స్ ఉన్నాయి, అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, అప్పుడు వీడియోస్ ఉన్నాయి. ఏమేమి అక్రమాలు జరిగాయి విజిలెన్స్ రిపోర్ట్స్. మీ అందరికీ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కాపీస్ ఇస్తాం, ఆ వీడియోస్ ఇస్తాం, ఆ ఫోటోగ్రాఫ్స్ ఇస్తాం. ఇవేవో ఇంటర్నెట్లోంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టిన ఫోటోలు కాదు. అవి రికార్డు ప్రకారం అవన్నీ కూడా డేట్తో సహా ఉన్నవి. అవన్నీ కూడా టీటీడీ రికార్డ్స్లో ఉన్నవి. విజిలెన్స్ రిపోర్ట్స్ అప్పటి డేట్లో ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఉన్నవి. ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఆలోచించుకొని చేసినవి కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా చూడొచ్చు. సపరేషన్ ఆఫ్ డెత్స్. ఇప్పుడు ఏదైనా మనకి గోవులు మరణిస్తూ ఉంటాయి. మరణించినప్పుడు ఎందుకు చనిపోయినాయి ఏమిటి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాము. అవి సప్రెస్ చేయడం అంటే లెక్కలోకి తీసుకురాకుండా దాన్ని దాచిపెట్టడం, అదొకటి విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చింది. తర్వాత పూర్ మెయింటెనెన్స్ అండ్ హైజీన్ ఆఫ్ గోశాల. అసలు మెయింటెనెన్స్ అనేది చాలా ఘోరంగా ఉంది. మీరు ఫోటోగ్రాఫీ చూస్తే చాలా బాధపడతారు.